హాయ్ అండి. హోమ్ లివింగ్స్ రోహిణి ఛానల్ చూసే వారందరికీ, చూడబోయే వారందరికీ ఈరోజు సోమతి అమావాస్య. సోమవారము ఎప్పుడైతే అమావాస్య వస్తుందో దాన్ని సోమతి అమావాస్య అంటారు. ఇది చాలా విశేషమైనటువంటిది, శంకరుడికి ప్రీతికరమైనటువంటిది, శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది, నవగ్రహాలకు ప్రీతికరమైనటువంటిది. అటువంటిది ఈరోజు నేను మీకు చిన్న కథ చెప్పబోతాను. అంటే మా అత్త చెప్తుండేనండి, నా పెళ్ళైన కొత్తలో చిన్నగా షార్ట్కట్లో నేను చిన్న కథ వినిపిస్తాను. మీరు మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీ ప్రోత్సాహంతో నాకు ఇట్లా వీడియోలు తీయాలని వచ్చు కదా, వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరందరూ చూస్తే నాకు సంతోషం, ఇంకా చేయాలనే ఉత్సుకత ఉంటుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సోమతి అమావాస్య, ఇంకా 8 ప్రదక్షిణాలు చేయాలనుకుంటున్నాను భగవంతుని. ఇది చూశారు కదండి. ఇప్పుడు వట పౌర్ణిమ అంటే సోమతి అమావాస్య, రాగి చెట్టుకు ఎలా ప్రదక్షిణాలు చేయాలో చూసారు కదా, అలా యథావిధిగా పూజ చేయాలి. ఇది సోమతి అమావాస్య కథ అంటే మీరు చాలామంది వినే ఉండవచ్చు, అయినా కానీ నేను మన వాడుక భాషలో చెప్పిస్తాను. ఓకేనా? చిన్నప్పుడు మా అమ్మమ్మ, తర్వాత పెళ్ళైన తర్వాత మా అత్త చెప్పేది అన్నట్టు, తెలియని విషయాలన్నీ ఈ చిన్న చిన్న కథలు చెప్పింది అన్నట్టు. ఓకేనా? అయితే ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది అన్నట్టు. బ్రాహ్మణ కుటుంబంలో ఉండేసరికి వాళ్ళకు 7 కొడుకులు, ఒక బిడ్డ ఉండేది. 7 కూడా పెళ్ళిళ్ళు అయినాయి అన్నట్టు. కోడళ్ళు మంచిగా, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉండేవాళ్ళు అన్నట్టు. అయితే వాళ్ళ ఇంటికి రోజు ఇప్పుడు బిచ్చగాళ్ళు, పాతకాలంలో బిచ్చగాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు ఇక. ఇప్పుడు పెద్ద పెద్ద హాయ్ బిచ్చగాళ్ళు 11 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఇట్లా. కానీ అప్పుడు పాపం పిడికెడ బియ్యం వేస్తేనే వాళ్ళకి ఎంతో సంతోషం ఉండేది అన్నట్టు. ఒక చిన్న రొట్టె ఇంత తొక్కు వేసినా కానీ వాళ్ళు సంబరపడేవాళ్ళు అన్నట్టు. అటువంటిది రోజు వాళ్ళ ఇంటికి అందరి ఇళ్ళకి పోయినట్టు వీళ్ళ ఇంటికి వస్తుండే. అయితే అమ్మ ఓం భవతి భిక్షాం దేహి అని అంటుండే. అనగానే ఆయన కోడళ్ళు అందరు తెచ్చి పాపం అతనికి, ఆ సాధువుకు ఇస్తుండే అన్నట్టు. బియ్యమో పప్పు దక్షిణ ఏదో సౌభాగ్యవతి భవ అని అంటుండే. ఇక వాళ్ళ అమ్మ ఆమె ఏమంటుండే, బిడ్డని తల్లి నువ్వు కూడా వేసి రాపోవే అని అంటే ఆమె కూడా పోయి వేసి వస్తుండే. అయితే దీర్ఘాయుష్మాన్ భవ అని అంటారు. అంటే ఇట్లని ఎప్పుడు అంటారు, తల్లి అంటది నా కోడళ్ళకేమో సౌభాగ్యవతి భవ అని అంటారు. అంటే నా బిడ్డకేమో అంటే దీర్ఘాయుష్మాన్ భవ అని అంటున్నారు. ఎందుకు ఇట్లా అంటున్నాడు, ఏం దానికి విశేషం ఏమున్నది అనుకొని ఆయన ఒకరోజు ఏం చేస్తుంది కదా, ఆయన అందరు వేయంగానే ఆమె ఏం చేస్తుంది, ఆ బిడ్డ వేసేటప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అనగానే 2 కాళ్ళు పట్టుకుంటుంది అన్నట్టు. పట్టుకొని నాయన నువ్వు ఎందుకు ఇట్లా నా కోడళ్ళకేమో సౌభాగ్యవతి భవ అని వస్తున్నది చెప్తున్నారు ఆశీర్వాదం, నా బిడ్డకేమో దీర్ఘాయుష్మాన్ భవ అని అంటున్నావు, మరి ఏం సంగతి ఏం కానంటే, లేదు తల్లి నేను చెప్తే నువ్వు బాధపడకు, ఏమి లేదు. ఆమె పెళ్లి సమయంలో, పెళ్లి మండపంలో
సప్తపది చేసేటప్పుడు కానీ ఏదన్నా ఆ విధి విధానం చేసేటప్పుడు ఆమె భర్త మరణిస్తాడు, ఆమె విధవ అవుతుంది అని అనగానే ఇక ఏకధాటిగా ఏడుస్తుంది తల్లి ప్రాణం పాపం. ఇక అయ్యో నాకు అల్లుడు ఉండడు, నా బిడ్డ జీవితం ఎట్లా అని మస్తు బాధపడుతుంది. అయితే దీనికి పరిష్కారం ఏమిటిది, మరి ఏం చేయాలి, మాకైతే ఏం తెలియదు అనేసరికి ఏం లేదు తల్లి, ఫలానా చోట అంటే ఒక చోట చాకలి సోమి అని ఉన్నది. అయితే ఆమె దగ్గరకు పోయి మీరు ఆమెను అడుగుండి అన్నీ చెప్తుంది. ఆమె వచ్చి ఈమెకు బొట్టు పెడితే ఈమెకు సౌభాగ్యం నిలుస్తుంది, భర్త జీవిస్తాడు అని అంటారు అన్నట్టు. అనగానే అట్లా నానంటాడు అనుకొని మనసులో పాపం ఇక అంత ఇట్లా చెప్పంగానే పిల్ల కొడుకుల్ని వీళ్ళకి దూరం ప్రాంతాలు ముందు అట్లా ఇట్లా ఆటోలు, బస్సులు, హెలికాప్టర్లు, విమానాలు అవి ఏమి ఉండకపోయేవన్నట్టు. కాలినడక లేకుంటే ఇక గుర్రాలు, తర్వాత లేకుంటే చక్కడాలు అంటే ఇట్లా ఎడ్ల బండ్లు ఇట్లా ఉండేవి. అయితే ఈ బ్రాహ్మణ కొడుకులందరినీ ఇచ్చి తల్లిదండ్రులు అంటారు, నాయన నువ్వు అక్కతోటి పోయి చెల్లితోటి పోయి అట్లా పోయి చూసి పోయి రాకండి నాన్న, ఆ సోమి ఎవరో ఇంకతను చెల్లెకి సోబతున్నట్టు ఎవ్వరో రాను అంటారు అన్నట్టు. నాకు వీల్లేదు, నాకు పిల్లలకు ఇది ఉన్నది, నా భార్య వేకటమైంటి ఉన్నది, ఇట్లా అని ఏదో సాకు చెప్పి పాపం 6 అన్నదమ్ములు కూడా ఎవరికి వీలు పడదు అన్నట్టు. అయితే చిన్నోడు ఏమంటాడు, చెల్లి నువ్వు బాధపడకు, నేను వస్తా అమ్మ, నేను ఆ చెల్లిని తీసుకొని నేను వెళ్తాను అనేసరికి సరే అని అంటారు. ఇంత వెళ్తారు అన్నట్టు. తల్లి ఏం చేస్తుంది పాపం, ఇంత పెరుగన్నం కట్టించి చెల్లెలును అన్న ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు అన్నట్టు. వెళ్తూ ఉండంగా ఇక పాపం నదులు, నాలలు, పుట్టలు, చెట్లు, కట్టెలు దాటుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. పొంగ ఒక నది ప్రవాహం వస్తుంది అన్నట్టు. నది ప్రవాహం ఇట్లా రాగానే అయ్యో ఇంత పెద్ద నదిని దాటడానికి మనకు వీలు లేదు, ఎట్లా చేయాలని ఒక చెట్టు కింద కూర్చుంటారు అన్నట్టు. అయితే ఇంకా వాళ్ళ ఆ చాకలామె ఊరికోవాలంటే ఇంకా చాలా ప్రయాణం, ఎన్నో కిలోమీటర్లు, ఎన్నో యోజనాలు నడాలి అని ఉంటుంది అన్నట్టు. ఇంకా ఒడుస్తూనే లేదన్నట్టు ఆ తోవ. ఇట్లా కాగానే అక్కడ కూర్చుంటారు అన్నట్టు. ఒక చెట్టు కింద కూర్చుండే అన్న చెల్లెళ్ళు కూర్చోగానే అంతట్లోకి ఇక ఆ చెట్టు మీద మంచిగా ఒక పాము గుడ్లు పెట్టుకొని ఉంటుంది, పక్షి గుడ్లు పెట్టుకొని ఉంటాయి అన్నట్టు. చిన్న గుడ్లు, పిల్లలు అన్నీ పెట్టుకొని ఉంటుంది అన్నట్టు. ఉండంగానే అయితే వీళ్ళు ఇట్లా పడుకున్నాగానే ఒక పాము వస్తుంది అన్నట్టు. పాము వచ్చి ఆ గుడ్లను తినడానికి, ఆ పిల్లల్ని తినడానికి వెళ్తుంది. వెళ్ళేసరికి అనగానే వీళ్ళకి అనిపిస్తుంది ఈ అలికడ అవుతున్నది ఏమిటిది అని చూసేసరికి నల్ల నాగం వచ్చి ఆ పిల్లల్ని తినడానికి ఇట్లా అనగానే వీళ్ళు ఏం చేస్తారు, హుష్ హుష్ అనుకొని ఆయన ఇట్లా అని చేసి అలికడ చేసేసరికి ఆ పాము భయపడి వెళ్ళిపోతుంది అన్నట్టు. వెళ్ళిపోగానే ఇక మళ్ళీ తెల్లారైతుంది. ఆ పక్షిల తల్లి వస్తుంది. చూడంగానే అబ్బా కిచకిచ కచ్చుకుతా అనుకుంటా పాపం ఆ చిన్న పిల్లలు గుడ్లు అట్లనే ఉంటాయి. అబ్బా ఎంత సంతోషపడుతుందో, ఎప్పటికీ వచ్చి ఆహారం తెచ్చి వచ్చేవరకే పిల్లలు మాయమైపోతుండే, గుడ్లు మాయమైపోతుండే. అబ్బా ఎవరి పుణ్యకార్యం చేసిందానికి ఇట్లా అటు చూసేసరికి కింద తమ్ముడును పాపం అక్క ఉంటారు అన్నట్టు. వాళ్ళ దగ్గరకు పోయి మానవ భాషలో ఏమంటారు, అబ్బా నా పిల్లల్ని, నా సంతానంని కాపాడిండ్రు, మీరేంది ఏం కథ, ఎటు వచ్చిండ్రు, ఏం చేస్తున్నారు, ఎటు పోతున్నారు అనేసరికి ఏం లేదు తల్లి గిట్లా ఉన్నది మా పరిస్థితి, మాకు ఆమె ఇంటికి పోవాలి అన్నట్టు. ఓహో అంతే కదా అని ఆమె ఆ పక్షి ఏం చేస్తుంది, మీరు కళ్ళు మూసుకొని ఆయన దారి చూపిస్తే ఆ దారి పొండి అని అంటారు. పొండి అనగానే ఆయన ఏమవుతుంది కదా, ఇట్లా అనగానే సరే అనుకుంటారు. ఆయన ఆ పెరుగన్నం తీసుకుపోయి అక్కడ పెట్టేసరికి పక్షులన్నీ తింటాయి అన్నట్టు. అయితే వాళ్ళకి సంతోషపడతారు. వాళ్ళ కుటుంబం అట్లా ఉండగానే ఇక వీళ్ళు వెళ్తారు. వెళ్ళంగా నది దాటి వెళ్ళంగానే ఆ ఊరు వస్తుంది. ఆ ఊరు రాగానే ఇక ఎట్లా గుర్తుపట్టుడు ఆ సోమి చాకలామె ఇల్లు అని ఆయన అట్లా ఇట్లా అందరినీ చేసుకొని ఇట్లా ఫలానా చోట ఒక చోట ఇల్లు ఉంటుంది అన్నట్టు వాళ్ళకు. అయితే వీళ్ళిద్దరు అన్న చెల్లెలు ఏం చేస్తారు కదా, అక్కడ రోజు ఇక పాపం ఆ సోమి వాళ్ళ ఇంట్లో పొద్దున లేవగానే, వాళ్ళు లేవకముందే వాకిలి సాన్పు చేసి వాకిలి ఊడ్చి మంచిగా నీళ్లతోటి చల్లి ముగ్గులు వేసి వెళ్ళిపోతుండే. ఇట్లా కొన్ని రోజులు చేసుడు. అయితే సోమి వాళ్ళ కోడళ్ళు ఇట్లా చూడంగానే ఎవరు చేస్తున్నారు మా ఇంటికి ఇట్లా సేవ అనుకొని ఆయన అప్పుడు ఒకరోజు గుర్తుపట్టుకుంటారు అన్నట్టు. గుర్తుపట్టుకొని తల్లి ఎందుకు ఇట్లా సేవ చేస్తున్నావు, మేము చాకలోళ్ళము, మీరు పెద్దోళ్ళు ఇంటోళ్ళు కనబడ్డట్టు అవుతున్నారు నాయన, ఎందుకు అంటే లేదు గిట్లా ఉన్నది తల్లి అని అంటే, నేను అంత దూరం నేను రాలేను అంటది. నేను రాలేనంట. లేదు నీ సత్వం అంటే నీ సత్యం, నీ తపస్సు, నువ్వు చేసిన పుణ్యం, నేనేం పుణ్యం చేసిన అని అంటది. నీ పుణ్యం నీకు తెలియదు, హనుమంతుడి కదా తన బలం తనకు తెలియనట్టు ఒకరు చెప్తేనే శక్తి ఎట్లా వస్తుంది, అట్లా తల్లి నువ్వు వచ్చి నాకు ఇది చేయాలి
చేయాలంటే సరే మీరు పోన్రి అని అంటారు అన్నట్టు. పోన్రి అనగానే ఆయన అక్కడ ఇక వాళ్ళు వెళ్తారు అన్నట్టు. ఇట్లా చాకలి సోమి వస్తున్నదని ఇంట్లో అందరికీ తల్లిదండ్రులకు చెప్పి చేసి ఇక అబ్బాయి ఎంత కష్టపడి అంత దూరం పోయి వెతికి చేసి ఇట్లా వచ్చిండ్రు అనుకొని సంతోషించి ఆయన తండ్రి ఏం చేస్తారు కదా, పిల్లల్ని చూసి పెళ్ళి మొదలు పెడతారు అన్నట్టు. ఇక పెళ్ళి మొదలు పెట్టంగానే ఆయనతో ఇక దీనికి భయం, పాపం సోమి తల్లి రాకపాయే, సోమమ్మ రాకపాయే, చాకలి సోమి రాలేదని చిన్న అన్న తర్వాత ఈమె ఇట్లా పరేషాన్ అవుతారు అన్నట్టు. నేను మన వాడక భాషలోనే చెప్తున్నాను, ఓకేనా. అయితే ఎట్లనో పాపం ఆరాటపడుతుంటారు. అంతట్లోకి ఇక ఎట్లా చేయాలి అని ఆయన చూడంగానే దివా భగవంత శంకర ఈశ్వర నీదే దయ అని అనుకొని ఆయన అనుకున్నంతలోనే సోమి దిగుతుంది. ఇక వీళ్ళకు చెప్పలేని ఆనందం అన్నట్టు. ఆహా మన సాధించుకొని వచ్చిండ్రు వీళ్ళు ఆ సోమి ఆమె కాలు పడంగానే వాతావరణం అంతా చల్లగా మంచిగా, తర్వాత ఆనందంగా ఇట్లా ఒక చెప్పలేనటువంటి సుగంధమైన వాసనలు ఇట్లా అన్ని శుభసూచకాలు కనబడతాయి అన్నట్టు. పెళ్ళి కాగానే పెళ్ళి అవుతున్నది, అంతట్లోకి సోమి ఏం చేస్తుంది, బొట్టు తీసి ఆ అమ్మాయికి పెడుతుంది అన్నట్టు. ఆ అమ్మాయికి పెట్టంగానే ఇక అతనికి పెళ్ళి అవుతుంది. ఇట్లా ఆయన కొంచెం చక్కెర వచ్చినట్టు అవుతుంది, అంతలోకి చేరుకుంటుంది అన్నట్టు. ఇట్లా బొట్టు పెట్టంగానే ఇద్దరు మంచిగా ఒకరికొకరు దండలు వేసుకొని మట్టెలు పుస్తలు అన్ని కట్టుకొని పెళ్ళి మంచి నిరాడంబరంగా పెళ్ళి అవుతుంది, చేస్తుంది. అయితే ఎందుకంటే ఈ సత్వం, ఈమెకున్న సత్వం మొత్తం ఆమెకు ధార పోస్తుంది అన్నట్టు. ఎవరు, ఈ చాకలి సోమి. ఇట్లా ధార పోసి ఆమె అంటే ఆమెని బతికిస్తుంది అన్నట్టు. ఆయన కానీ ఇక మళ్ళీ ఇంటికి ఇక వెళ్ళి వచ్చేసరికి ఏమున్నది, పొంగ ఈ చాకలి సోమి ఇక తన ఇంటికి వెళ్తుంది కదా. అయితే ఒక రాగి చెట్టు కనబడుతుంది. రాగి చెట్టు కనబడగానే అరే ఇవాళ రాగి చెట్టు కనబడుతున్నది, ఇవాళ సోమవారం ఏమో పాప అంతా తింటున్న నావ నక్షత్రాలు ఆ కులపుళ్ళకంతా తెలివే కదా. అయినా కానీ దాని భావన, దాని భక్తితోటి ఆమె ఏం చేస్తుంది, ఆ రాగి చెట్టుకు దండం పెట్టుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వర భగవంత లక్ష్మీమాత నీది అనుకొని 108 ప్రదక్షిణాలు చేస్తుంది అన్నట్టు. 108 ఆ పెళ్లిలో వాళ్ళు చీర ఇస్తారు అన్నట్టు ఈమెకు. అయితే తెల్లటి చీర ఉంటుంది అన్నట్టు. శంకరుడికి అంటే ఈ సోమతి అమావాస్య శంకరుడికి ప్రీతికరమైనటువంటిది. ఇట్లా ఆ రాగి చెట్టు అంత పవిత్రమైనది ఏదీ లేదు. అన్ని చెట్లేమో ఆక్సిజన్, రాత్రి కార్బన్ డైఆక్సైడ్ విడుస్తుంది. కానీ ఈ రాగి చెట్టు అనేది 24 అంటే 24 గంటల ఆక్సిజన్ని, ప్రాణవాయువుని మనకు అందిస్తుంది అన్నట్టు. అంత మంచి కల్పవృక్షము ఈ రాగి చెట్టు. అంటే మన పూర్వీకులు చూసిండ్రా, అంటే చెట్లను, పుట్టలను, జంతువులను కూడా మనం అభిమానించి ప్రేమతోటి ప్రకృతిని కూడా మనం ఆస్వాదించుకోవాలన్న ఉద్దేశంతో మన పెద్దోళ్ళు చెప్పినటువంటి ఇట్లా ఆచారాలు అన్నట్టు. 108 ప్రదక్షిణాలు చేసి మొక్కి దండం పెట్టుకొని ఆయనతో ఏమన్నా ఇస్తే చేసి అన్ని అర్పణం చేస్తుంది అన్నట్టు. ఎవరికి, ఆ రాగి చెట్టుకు. అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉంటారు. మళ్ళీ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎవరైతే సోమతి అమావాస్య నాడు రాగి చెట్టును ముట్టుకొని దర్శనం చేసి మనకు తోచిన దక్షిణ ఫలం ఇచ్చుకొని దండం పెట్టుకుంటామంటే వాళ్లకు అఖండ సౌభాగ్యవతి, అంటే విధవ అనేది రాదు, అంటే భర్త దీర్ఘాయుష్మాన్ అవుతాడు, పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుడతారు అన్నట్టు, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అంటే సకల కోరికలు, అంటే మనం అయితే మంచి కోరికలు, ఒకడు చనిపోవాలి, ఒకళ్ళు వాళ్ళు ముంచాలి, ఇటువంటి కోరికలు కాదు. ఏవైతే మనకు మంచి ఆలోచనలు, మంచి కోరికలు ఉంటే అవన్నీ నెరవేరుతాయి అన్నట్టు ఈ రాగి చెట్టుతో. ఇంటికి పోయి చూసేసరికి ఏమున్నది, ఆమె కూడా కొడుకులు చనిపోయి ఉంటారు, కోడళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎవరికి, ఆ చాకలి సోమి. ఆహా ఏమైంది ఇది తల్లి అనగానే అంతట్లోకి వస్తుంది ఈమె. రాగానే మళ్ళీ అక్కడ కూడా ఆహ్లాదం, ఆనందం, కానీ కోడళ్ళు అక్కడ ఏడుస్తూ ఉంటారు అన్నట్టు. అయితే అంతట్లోకి ఆమె ఏం చేస్తుంది, భగవంత శంకర ఈశ్వర నేనేం పూజలు వ్రతాలు ఎక్కువ ఏం చేయలేదు, నాకేం తెలిసింది ఒకటి తెలియదు ఒకటి నేను చేసుకున్నా, అయినా కానీ నీ దయ ఉండాలి అని అంటే, అయితే ఆ రాగి చెట్టు మహత్వంతో ఈశ్వరుడు ఆమెని మీద కృప ఉంచి ఆ కొడుకులని అందరినీ అంటే జీవిస్తారన్నట్టు, అంటే ప్రాణం పోస్తారన్నట్టు. అప్పుడు అబ్బా నిద్రలోకి వెళ్ళి లేస్తున్నాము, ఏమైంది వాళ్ళ బాగా నిద్ర పట్టిందని ఇట్లా లేవగానే కోడళ్ళు ఆనందంతో ఆ అత్తకు దండం పెట్టుకొని మంచిగా సంతోషంగా ఉంటారు. ఈ వ్రతం ఎవరైతే చేస్తారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే రాస్తారో, ఎవరైతే ఇతరులకు చెయ్యమని చెప్తారో, చేయకున్నా చేసినా కానీ, ఈ కథ విన్నా కానీ అందరికీ కూడా శుభాలు కలుగుతాయని ఈ సోమతి అమావాస్య ప్రాధాన్యత. ఇంకొక విశేషం ఏమంటే
అధిక మాసం ఈరోజు. అధికస్తే అధిక ఫలం అంటే మనకైతే గుర్తే కదా, మలిన మాసము అని అంటాము, పురుషోత్తమ మాసం అని అంటాము. అయితే ఈ మలిన మాసం అంటే ఈ మలినం పోయి పురుషోత్తమ అని విష్ణుమూర్తి సాక్షాత్తు ఈ అధిక మాసంకు పురుషోత్తమ మాసం అని పేరు చెప్పిండ్రు అన్నట్టు. ఇటువంటిది ఈరోజు ఎవరైతే చేస్తారో, ఎవరైతే వింటారో ఈ కథ, అందరికీ కూడా వాళ్ళందరికీ శుభాలు జరుగుతాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ కథలోని సారాంశం. మీరు మాత్రం తప్పక మీకు వీలైతే మటుకు, అంటే నా అంటే సలహాని కాదు, నా కోరిక, మీరు కూడా ఈ వ్రతంని చెయ్యండి. ఉపవాసం చేయాలని ఏం లేదు, కానీ రాగి చెట్టును మట్టుకు ఆ రోజు ముట్టుకొని ఇంత దండం పెట్టుకున్నా కానీ చాలని ఈ కథలోని సారాంశం. మీరు మాత్రము సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ మాత్రం చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.